ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంచలనం తీర్పిచ్చింది సిబిఐ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ కావచ్చు, కవిత గారికి కావచ్చు, ఇంకా కేసులో ఉన్న అందరికి కూడా ఢిల్లీ సిబిఐ కోర్టు సంచలనం తీర్పిచ్చింది. ఈ సంచలన తీర్పుతో కేజ్రీవాల్కు, కవితకు క్లీన్ చిట్ లభించింది. మనీష్ మరో 20 మంది కూడా విముక్తి లభించింది. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సిబిఐ అభియోగాలు నిరాధారమంటూ కేసును కొట్టేసింది. ఎందుకంటే కేజ్రీవాల్ అధికారంలో ఉండగా, సీఎంతో ఉండగా అతన్ని అరెస్ట్ చేయించింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. అన్యాయంగా మన కేజ్రీవాల్ గారిని కేసులో ఇరికిచ్చి అతన్ని పదవి పోవడానికి కూడా బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. అన్యాయంగా ఇరికిచ్చారు అనేది కూడా కేజ్రీవాల్ గారు చెప్తున్న విషయం. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని చాలా రోజులు జైల్లో ఉంచారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకునింది. మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ కోర్టు తీర్పిచ్చింది. అంతేకాదు, ఆయనతో పాటు మనీష్ ఉన్న అభియోగాలను కూడా తొలగించినట్లు పేర్కొనింది. ఈ లిక్కర్ స్కామ్లో కవితతో పాటు ఇంకా చాలామందిని కూడా దీంట్లో సిబిఐ కేసునే కొట్టేసింది. ఇది చూసుకుంటా ఉంటే కేజ్రీవాల్ కన్నీటి పర్వతం అయ్యారు. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21, 2024న అరెస్ట్ చేసింది. ఈ కేసులో 9 సార్లు నోటీసు ఇచ్చినప్పటికీ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి ఈడీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. అనంతరం తిహార్ జైలుకు తరలించారు. అయితే ఆయన తిహార్ జైల్లో ఉండగానే అవినీతి ఆరోపణల కేసులో జూన్ 26, 2024న సిబిఐ కూడా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. ఈ కేసులపై కేజ్రీవాల్ను సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిపై విచారణ జరిపి ఆయనకు 2024 సెప్టెంబర్లో బెయిల్ మంజూరు చేసింది. చూడండి, ఆయన్ను సీఎం పదవులుగా ఉండగా అరెస్ట్ చేయించారు. ఇక్కడ వాళ్ళు ఎవరిని ఏమంటాం చెప్పండి, అరెస్ట్ చేయించారు. ఇంకా చూసుకుంటా పోతే ఈ అరవింద్ కేజ్రీవాల్ కానీ వీళ్ళు కానీ జైల్లో చాలా రోజులు మగ్గారు. పరిస్థితి ఏమిటంటే ఇంత అంత కాదు, పాపం వాళ్ళను చాలా చేశారు. అట్లే కవిత గారిని కూడా అరెస్ట్ చేశారు. ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కూడా భారీ ఊరట లభించింది. వీళ్ళతో పాటు మరో 20 మందిపై నమోదైన అభియోగాల్లోని కేసు శుక్రవారం కొట్టేసింది. వారందరికీ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ స్పష్టమైన ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐపై మండిపడింది. చూడండి, ఏమీ లేవు ఆధారాలు, అరెస్ట్ చేశారు అని చేశారు. ఢిల్లీ మద్యం వివాద రూపకల్పనలో ఎలాంటి కుట్ర, నేరం లేదని ప్రత్యేక జడ్జి జితేందర్ తన 598 పేజీల తీర్పులో పేర్కొన్నారు. అభియోగాలు నిరూపించే సాక్ష్యాలను సమర్పించడంలో సిబిఐ విఫలమైందనేది కూడా కోర్టు చెప్పింది. ఈ పరిస్థితి ఏమని చూసుకుంటే చాలామందిని కూడా జైల్లో వేశారు. పాపం ఈ జైల్లో చాలా రోజులు ఉన్నారు. పరిస్థితి చూసుకుంటే పోతే కన్నీరు పెట్టుకున్నారు కేజ్రీవాల్ గారు. ఆయన జైల్లో వేశారు. వాళ్ళ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఇది ఒక చూపించారు. కవిత గారిని కూడా జైల్లో వేశారు. వాళ్ళు చాలా రోజులు జైల్లో ఉన్నారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. అమిత్ షా, మోడీ కలిసి ఆపును అంతం చేయడానికి అతిపెద్ద రాజకీయ కుట్ర పన్నారని విమర్శించారు. కేజ్రీవాల్ ఇదే అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్లో పెట్టాలి, మీకు 10 సీట్లు కూడా రావు అన్నారు. కేజ్రీవాల్ అయితే 6 నెలల పాటు జైల్లో ఉన్నారండి. ఇంకా మనీష్ అయితే ఆయన 2 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు. చూడండి, చైనా కేసుకు వాళ్ళు ఒక సీఎంగా ఉండి అరెస్ట్ చేసి లోపలేశారు. అట్లే కవిత గారిని కూడా అరెస్ట్ చేశారు.
ఇంకా చాలామంది మీద ఎంక్వైరీలు చేశారు. ఢిల్లీ నిజంగా దర్యాప్తు చేసిన సమస్యలు అవుతే ఒక సీఎంగా ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కాము అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ ఢిల్లీ వాళ్ళ పెద్దలు ఇట్లా వాటి మీద దృష్టి పెట్టరు. వాళ్ళకి ఎవరైనా అడ్డం ఉండాలంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఎట్లా మారి ఈ బుద్ధు కేజ్రీవాల్ని ఎంత ఏడిపించారంటే అంత ఏడిపించారు. అధికారం ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు చూడండి కన్నీటి పరమవుతున్నాడు మన కేజ్రీవాల్ గారు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి క్లీన్ చిట్ ఈ బుద్ధు కేజ్రీవాల్కు కవితకు క్లీన్ చిట్ ఇచ్చారు. మరి ఈ బుద్ధు ఏం చేస్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే రాష్ట్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పెట్టిన ఈ తప్పుడు కేసుల వల్ల పాపం సీఎంగా పదవిగా ఉండి జైలుకి వెళ్ళి 6 నెలల పాటు జైల్లో ఉన్నాడు కేజ్రీవాల్ గారు. కవిత గారు కూడా జైలు జీవితం గడిపారు. ఒక లేడీ అనేది చూడకుండా కూడా ఆయన మీద అభియోగాలు చెప్పి లోపలేశారు. మరి దీనికి బీజేపీ ప్రభుత్వము దీన్ని ప్రజలు ఏమనుకుంటారు అనేది ఈ బీజేపీకి కూడా ఇది ఒక మచ్చ. ఎందుకంటే సిబిఐ కేసు మీద కేసు పెట్టడం, వాళ్ళని జైలు లేపించడం, ఈ బుద్ధి కోర్టు తీర్పుతో కేజ్రీవాల్కి కానీ కవితకు కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ మంచి ఊపు వచ్చింది. లేని చేసేసారు. మరి 20 మందిపై అభోగాలు కూడా వేశారు. నిజంగా ఇప్పుడు ఏపీలో మద్యం స్కామ్ నడిచింది. అట్లా దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ చూసినట్టు వదిలేస్తారు. కానీ ఏమీ లేని దానికి హంగామా చేసి ఢిల్లీని ఆక్రమించుకోవడానికి, ఢిల్లీలో గెలవడానికి బీజేపీ చేసిన పెద్దలు ఈ బుద్ధు కుట్ర అని తేలింది. కేజ్రీవాల్ కన్నీటి పర్వతం అవుతున్నాడు. ఏం చేశారు? ఏమి చెప్పండి. ఆయన్ను 6 నెలల పాటు జైల్లో ఉంచారు. ఇంకొక ఆయన అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అతను 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. మరి కవిత గారు కూడా జైల్లో ఉన్నారు. ఈ పాపం పుణ్యం ఆ దేవుడికి ఎరుగు అన్నట్టు కోర్టు తీర్పుతో కన్నీటి పర్వతం అయ్యారు కేజ్రీవాల్ గారు. లేని ఆరోపణలతో నన్ను సీఎంగా ఉండి కూడా కోర్టులో అరెస్ట్ చేయించి జైలు జీవితం గడిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకే తనపై తప్పుడు అభియోగాలు మోపారని కూడా ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని, కావాలనే తమపై తప్పుడు కేసులు పెట్టారనేది కూడా కేజ్రీవాల్ గారు అంటున్నారు. మరి కేజ్రీవాల్ గారికి కవిత గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పుకుంటారు? కేజ్రీవాల్ 6 నెలలు జైల్లో ఉన్నారు. ఆయనతో పాటు మనీష్ అని ఆయన 2 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు. కవిత గారు కూడా జైల్లో ఉన్నారు. లేని కేసును అల్లి కేజ్రీవాల్ను ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసి జైలు వేయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అని మన కేజ్రీవాల్ గారు. వాళ్ళిద్దరూ కూడా క్షమాపణ చెప్పాలని, మళ్ళీ ఢిల్లీలో ఎలక్షన్లు పెట్టాలని, దీనికి 10 సీట్లు కూడా బీజేపీకి రావని, మేము క్లీన్ చిట్గా బయటకు వచ్చాం, న్యాయమే గెలిచిందని కేజ్రీవాల్ గారు కవిత గారు కూడా అంటున్నారు. ఎందుకంటే న్యాయం గెలిచింది. ఎందుకంటే కవిత గారు ఒకటే అంటున్నారు, న్యాయం గెలిచింది, ఎలాంటి లేవు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్ గారు, హర్షం వ్యక్తం చేస్తున్న కవిత గారు. ఈ కేసు కొట్టేసింది అంటే ఈ తప్పుడు ఆరోపణలే అనేది కూడా తెలుస్తుంది. దీని మీద ప్రజలు ఏమనుకుంటారు? ఇది బీజేపీకి మచ్చలాగా మిగిలిపోతుందా? లేదు కోర్టులు నెక్స్ట్ మళ్ళీ ఈ హైకోర్టులో సవాల్ చేస్తామంటున్నారు ఈ దర్యాప్తు సంస్థ. మరి ఇంకేం ముందు నడుస్తుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.